హాయ్ మాస్టర్స్. నమస్తే. హాయ్ మాస్టర్స్. నేను కనిపిస్తున్నాను ఇందులో. హాయ్ మాస్టర్. అండమాన్లో ఇంకొక మాస్టర్తో మనం వారి అనుభవాలను తెలుసుకుంటున్నాం. అలా కొంతమంది ధ్యానానుభవాలు తెలుసుకుంటున్నాం. అందులో వెంకటలక్ష్మి గారి ధ్యానానుభవాలు తెలుసుకుందాం. ఆవిడ అద్భుతమైన మాస్టర్. వారి సందేశాన్ని మనం విందాం. అనుభవపూర్వకమైన జ్ఞానంతో చెప్పే ఆ వాక్కుల్ని మనం విందాం. ఓకే మేడం గారు, మీ పేరేంటి, మీ ఊరు ఎక్కడ, ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్పండి. హలో, నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. మేము అండమాన్లో ఉంటున్నాము. నాకు ఎక్కువ భగవంతుడి గురించి తపన ఉండేది. తపన బాగా ఎక్కువ ఉండేది. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వచ్చేసిన ఎదురుగుండా కనిపించవచ్చు కదా, అలా ఉండేది. అలా ఉంటా నాకు అంత ఎంతసేపు కూడా నాకు భగవంతుడి తపన ఎక్కువయ్యేది. కానీ ఎలాగా చేస్తే నాకు భగవంతుడు దర్శనం ఇస్తాడని నాలో ఎక్కువ తపనగా ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇలాగే నేను అదొక రకంగా ఉంటే అలాగే ఉండేదాన్ని. ఏంటి నాకు భగవంతుడు ఎప్పుడు అదే తపనలో ఉండేదాన్ని. తపనలో ఉంటా అప్పుడు మౌలి సార్ గారు వచ్చామ్మా, చంద్రమౌళి సార్ గారు వచ్చారు. ఎన్నో సంవత్సరంలో మీరు ధ్యానంలోకి వచ్చారు? 2008లోకి నేను జ్ఞానంలోకి వచ్చానమ్మా. అప్పుడు మౌలి సార్, చంద్రమౌళి సార్ వచ్చారు. ఆయనది బొంపులాటు. అక్కడి నుంచి వచ్చి మాకు జ్ఞానం నేర్పించారు, కూర్చోమన్నారు. ఆ రోజునే నాకు చక్రాలు యాక్టివిటీ అయిపోయినాయి. దివి నేత్రము మంచిగా ఓపెన్ అయిందమ్మా. అన్నీ నేను చక్ర స్థాయి అన్ని యాక్టివిటీ చూసుకున్నాను. నా ఆత్మస్వరూపం కూడా నేను చూసుకున్నాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళానో ఎలా వచ్చానో కూడా నేను దర్శించుకున్నాను. మంచి మంచి అనుభవాలే నాకు వచ్చినాయి. ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు హిమాలయాల్లో యోగులతో కలుసుకున్నాను. యోగుల్ని హిమాలయాల్లోని అంతా చూసుకున్నాను నేను. ఎప్పుడు జ్ఞానం చేసినా నాకు ఎక్కువ యోగులు దర్శనం ఇచ్చేవారమ్మ. కబీర్ దాస్ గారు అని పేర్లు కొంతమంది తెలుసు, కొంతమంది తెలుసు. అలాగే చాలా మంచి మంచి యోగులు నాకు దర్శనాలు ఇస్తున్నారు. ఏంటి ఇలా దర్శనాలు ఇస్తున్నారు? మళ్ళీ నేను పూర్వ జన్మ కర్మలు కూడా చూసుకున్నాను. ఫస్ట్ 2 అమ్మాయిలుగానే విడివిడిగా నేను చూసుకున్నాను. నాలోనే చూసుకున్నాను. కలవల పిల్లల ఈ జన్మలో కవల పిల్లలు. అంతకు ముందు జన్మల్లో విడివిడి పిల్లలే, అమ్మాయిలే. ఇద్దరు కూడా అమ్మాయిలే. అలాగా నాకు మళ్ళీ చెప్పండి. ఒక బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టానమ్మా. ఒక జన్మ, ముందు జన్మ, ఫస్ట్ జన్మ. తర్వాత మళ్ళీ కామెట్ల ఇంట్లో పుట్టాను, ఒక జన్మ. అది అయిపోయింది. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి మా చిన్నగా నేను అమ్మ కవల పిల్లలు అంటే నీసు ఎక్కువగా తినేవాళ్ళం కాదు. తినేవాళ్ళం కానీ గుడ్డు అలాంటివి ఎక్కువ తినేవాళ్ళం కాదు. ఇద్దరు మరి ఏంటో తెలియదు. అలా ఉండేది నాకు. కవల పిల్లలు అయితే నాకు ఏంటి ఇంత ఇలా ఉంటున్నది, ఇలా వస్తున్నాయి జ్ఞానంలోకి అనుభవాలు అని నాకు చాలా. ధ్యానంలో మీకు మాస్టర్స్ మాంసాలు అవి పెట్టారని చెప్పారు. ఇది అయితే అలాగా పెట్టారు. అలాగా అవ్విందమ్మా. అవి చూసుకున్నాను. జన్మ తెలుసుకుంటామంటే ఇదే కోసం అని నేను అనుకున్నానమ్మా. సరే, అది ఎంతో ఆనందం వచ్చింది. చూసుకునేటప్పుడు కూడా నవ్వుకుండేదని, చాలా బాగుండేది అని అందులోనైతే మాత్రం. తర్వాత మళ్ళీ మా బాబుకమ్మా చాలా అంటే చెప్పు అంటారు, మరి మీరేమంటారు నాకు తెలీదు. చెప్పు అవ్విందమ్మా. ఇక్కడ పాస్ పోసుకుని జాగాలన్నమాట పైన. అవితే ఆ బాబుకి అంతరాలు వేయించాము. మళ్ళీ మెడికల్ తీసుకెళ్ళాము. ఇంజక్షన్ చేయించారు. నాన్నగారు మాకు చూపెట్టడానికి అస్సలు చూపెట్టేవారు కాదు బాబు. చూపెట్టకపోతే నేను అనేదాన్ని, చూపెట్టు బాబు. అమ్మ నాన్న మేము ఎవరి పైన ఉండడం కాదు, అమ్మ నాన్నకే చూపెట్టుకోవాలి. ఎంత పెద్దోడు అయినా సరే నువ్వు చూపెట్టాడు. సిగ్గుపడి రుమాలు కట్టుకుని ఆ నాన్నగారు చూపించి అప్పుడు నేను వెళ్ళి మెల్లగా చూసి అది చెప్పి మంత్రాలు ఏంటి బాగుంటుందేమో, ఇంజక్షన్ వల్ల అవ్వదు అనేసం నేను అన్నాను. అప్పుడు అది కాదు ఇది కదా అని బాబు చాలా బాధపడుతుంటే అప్పుడు ఇలాగే కూర్చోబెడతామ్మా. నేను జ్ఞానంలో కూర్చున్నాను. మాకు చిన్న పిరమిడ్ కట్టుకున్నామమ్మా. చంద్రమౌళి సార్ గారి ఇంటికాడ నుంచి మేము తెచ్చుకున్నాము. ఆయనే వచ్చి చాలా మంది వచ్చి ఇది పిరమిడ్ ఓపెనింగ్ చేసి కట్టారు. వుడ్తో పిరమిడ్ అది చేసి కట్టారమ్మా. తర్వాత నేను జ్ఞానంలో కూర్చున్నాను. ఏంటి బాబు ఇలాగ ఉన్నది, తగ్గట్లేదు, బాబు ఏమి చెప్పట్లేదు.
నా సంకల్పం గట్టిదైతే నాకు రేపటికల్లా నాకు సమాధానం చెప్పాలి తండ్రి. నాకు ఇదే సంకల్పం. పిల్లలు బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి. నా సంకల్పం ఇప్పుడు కూడా అదే, నా తపన కూడా అదే. అలాగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అనేసమ్మ అలా జ్ఞానంలో కూర్చున్నాను. సాయిబాబా వచ్చమ్మా, సాయిబాబా వచ్చి పొద్దునకి ఏమీ ఉండదు అని చెప్పారమ్మ. నాకు గొప్ప అనుభవం అనమాట. ముళ్ళంతా జల్లరిల్లిపోయింది. తెల్లారేటప్పటికి బాబుకి ఏమీ లేదు. అంత అద్భుతాలు జరిగినాయి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నేను జ్ఞానం మానకూడదు. ఈ శరీరమైన విడిచిపెట్టేస్తాను కానీ నేను జ్ఞానం మాను. మా పత్రి సార్ నాకు అంత అద్భుతమైన ధ్యానాన్ని ఇచ్చారు. పత్రి సార్ క్లాస్ పెట్టేటప్పుడు కూడా నాకు గొప్ప గొప్ప అనుభవాలు వచ్చినాయి. ఇప్పుడు టైం అంటే సరిపోదు, చాలా అనుభవాలు ఉన్నాయమ్మా. నేను చెప్పలేను అని అనకూడదు. ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నాను. జ్ఞాన ప్రచారం చేస్తున్నానమ్మా. ఎక్కువ నాకు జర్నీలోనే క్లాస్